రష్యాకు భారత్ ఎప్పుడూ మిత్రదేశమే. యుక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత యుఎస్ఏ, యూరోపియన్ దేశాలు మాస్కోపై ఆర్థిక ఆంక్షలు విధించాయి. అనేక దేశాలు వాణిజ్యాన్ని తగ్గించాయి. కానీ మోదీ ప్రభుత్వం ఇంధన అవసరాల కోసం రష్యా నుంచి చమురు దిగుమతులు కొనసాగించింది. తక్కువ ధరకు లభిస్తున్న రష్యన్ క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేయడం ద్వారా ఇంధన భద్రతను కాపాడుకుంది ఇండియా. ఈ అంశానికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ అండ్ అనాలిసిస్ అందించడానికి మనతో జాయిన్ అవుతున్నారు సీనియర్ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్ట్ బండారు రామ్మోహన్ రావు గారు. నమస్కారం రామ్మోహన్ రావు గారు. రోజా గారు నమస్తే. రామన్ గారు, ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ అమెరికా ఫస్ట్ పాలసీని గతంలో కంటే ఇప్పుడు ఇంకా ఎక్కువగా అమలు చేస్తున్నట్టుగా కనిపిస్తోంది, దూకుడుగా ఉన్నట్టుగా అనిపిస్తోంది. అంటే 53 దేశాల జాబితాలో భారత్ను చేర్చడం అనేది మనం ఎలా చూడాలంటారు? అంటే కేవలం ఒక ట్రేడ్ డెఫిసిట్ను తగ్గించుకోవడానికి చూడాలా, లేదు అని అంటే మేక్ ఇన్ ఇండియా ఏదైతే మనం స్పీడ్గా వెళ్తున్నామో ఆ స్పీడ్ను తగ్గించి మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో అమెరికా తన పట్టును నిలుపుకోవడానికి చేస్తున్నటువంటి ప్రయత్నంగా చూడాలంటారా? మీరు అనుమానంతో ఏకీపిస్తూ రోజా గారు, మీకు రాజ్ న్యూస్ ప్రేక్షకులు నమస్కారం. 2 నిమిషాలు గమనించాలి. ఒక పాత పాట ఉంది, నేను ఆడవారిని ఆహ్వానించలేదు కానీ అర్థాలే వేరులైన పాట ఉన్నది. ఇప్పుడు దాన్ని మార్చుకోవాలి. ట్రంప్ మాటలకు అర్థాలే వేరులేదు. ట్రంప్ ఎప్పుడు ఏం మాట్లాడతారో తెలియదు మనకు కదా. ఈ విషయంలో కూడా ఎన్నిసార్లు మోడీని మెచ్చుకోలేదు, మోడీ మంచి మిత్రుడు అని లేదు, మోడీ గారు కూడా ఆయన ఎన్నికల ప్రచారానికి పోలేదు. ఇవన్నీ చూస్తున్నాం కదా. ఈ పక్కలా కూడా మంచి స్నేహితులే, కానీ కడుపులో కత్తులు పెట్టుకొని కౌగులించుకుంటే మోడీ తెలివి కలవారు కనుక వారు ఎక్కడ కడుపులో కత్తులు ఉన్నాయి కనుక ఎక్కడ ఎంత దూరం ఉంచాలో అమెరికాను ఎంత దూరం వస్తున్నారు, ఎప్పుడు దగ్గర తీసుకోరు అప్పుడు దగ్గర తీసుకుంటున్నారు. చాలా మంది మన దేశంలో మోడీ వ్యతిరేకులు చాలా మంది ఏమంటారంటే మోడీ ట్రంప్ ఒకటే, ట్రంప్ చెప్పినట్టు మోడీ ఆడుతున్నారు. ఓ రకం చెప్పారంటే పూర్తిగా అమెరికా కనుసన్నలోనే మనం నడుస్తున్నామంటారు. అది కాదు అనడానికి పుతిన్ వ్యాఖ్యలు మన నిదర్శనం కదా. అవును, నిజంగా చెప్పాలంటే పుతిన్ నుంచి మనకు రష్యా నుంచి ఇరాన్ మన ఉక్రెయిన్ రష్యా యుద్ధం మొదలైనప్పటి నుంచే 4 ఏళ్లుగా ఆంక్షలు విధించింది అమెరికా. కానీ ఆంక్షలను మనం త్రోళ రాసి మనమైతే పూర్తి స్థాయిలో మనం సముద్ర దిగుమతి చేసుకున్నాం కదా. మనకి ఏది లాభమో అది చేసుకున్నాం. ఇప్పుడు పూను స్పర్ధల విద్యలందే వైరములు వాణిజ్యం అందే అన్నారు. వాణిజ్యంలో ఎక్కడ వైరం ఉంటుంది, ఎక్కడ మనం కలిసి పనిచేయాలని చెప్పే తెలివి కల వాళ్ళం కనుకనే మన మోడీ గారు మనకు రష్యాతోని చమురు $50, $55, $45 కొన్నిసార్లు అయితే వచ్చినప్పుడు ఉపయోగించుకున్నాం. ట్రంప్ ఏమన్నాడు, మీరు ప్రతి పైసా అంటే చమురు మీద ఇచ్చే ప్రతి పైసా, రష్యాకి ఇచ్చే ప్రతి పైసా వాళ్ళు ఉక్రెయిన్ మీద దాడులు చేస్తున్నారు, కానీ మాకు సంబంధం లేదు. వాళ్ళ యుద్ధం ఆ ఇద్దరి మధ్యన జరుగుతుంది. కేవలం మాకు ఎక్కడ తక్కువ దొరికితే అక్కడ కొనుక్కుంటాం కదా అని అమెరికాను ధిక్కరించి మనం కొనుక్కున్నాం. అందుకని మీరు అన్నది మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా సహకారం పక్కన పెడితే మన దగ్గర మనకు ఆర్సిలీ డేవిడ్స్ మోటార్లు అంటే మోటార్ సైకిల్స్ దాదాపు 3 లక్షల నుంచి ఇప్పుడు మనం తెలుసుకుంటే 50 లక్షల దాకా ఉంది ఒక మోటార్ సైకిల్. కారు కూడా కాదు, 50 లక్షల ధర ఉంటుంది. అటువంటి దాన్ని మొదట్లో దిగుమతి చేసుకునేవాళ్ళు. మనం దిగుమతి చేస్తున్నప్పుడు 200% సుంకాలు విధించుకునేవాళ్ళు. అప్పుడు మోడీ ప్రధానమంత్రి కూడా లేడు అప్పుడు కదా. కానీ మనం ఏం చేసినాం, ఆ పరిశ్రమని వాళ్ళు చాలా తెలివి కల వాళ్ళు కనుక 200% సుంకాలు తప్పించుకొని ఇండియాలో పరిశ్రమ పెడితే అయిపోద్ది కదా అని హీరో హోండాతో వాళ్ళు కొలాబరేట్ అయ్యి ఇక్కడనే సంస్థ తప్పించేసుకున్నారు. ఇప్పుడు 200% సుంకాన్ని తప్పించుకున్నారు. సరిగ్గా అదే సంగతి ఇవాళ ఎలాన్ మస్క్ కూడా తను చేస్తున్నారు. టెస్లా కార్ల విషయంలో ఎలాన్ మస్క్ అదే చేస్తున్నారు. ఇవాళ ఎలాన్ మస్క్ ఇప్పటికీ షోరూమ్లు తెరిచారు. అతి త్వరలో తయారీ యూనిట్ ఇక్కడ పెడతాను సిద్ధం ఉంది. అందుకని ఎలాన్ మస్క్ ను ఇంత స్నేహితుడైన ఎందుకు వదిలేసుకున్నారు ట్రంప్? మీరు కనుక ఇండియాలో షోరూమ్ పెడితేనే తప్పు అన్నారు. ఇప్పుడు ఏమైంది, వారు ఏకంగా మనతో ఒప్పందం కుదుర్చుకొని చేసే ప్రయత్నం ఉన్నది. కనుక మెల్లమెల్లగా దిగొస్తూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దేశంలో ఒంటరి అవుతున్నారు, ప్రపంచంలో ఒంటరి అవుతున్నారు. చూశాం కదమ్మా నిన్న రోజా గారు, నిన్న దేశంలో చూస్తే సెనేట్ ఆ యుద్ధం చేయడం అనేది సరైనది కాదని వ్యతిరేకంగా తీర్మానం చేసింది కదా. ఇది హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్. ఇవాళ సెనేట్ లో రేపు ఎల్లుండి జరుగుతుంది. ఆ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ లోనే చాలా వరకు 5 సభ్యులు మనకు రిపబ్లికన్లే డెమోక్రాట్స్ మద్దతుగా ఇచ్చారు. చాలా దగ్గర నియరెస్ట్ మెజారిటీ ఉండే వాళ్ళకి వీళ్ళ మధ్యన 5 సభ్యులు రావడం వల్ల 5 సభ్యులు ఖాళీ ఉండడం వల్ల ఆటోమేటిక్ గా మోడీకి వ్యతిరేకంగా అంటే అధ్యక్షుడి వ్యతిరేకంగా తీర్మానం పాస్ అయింది. రేపో ఎల్లుండో మరి మన 100 మంది సభ్యులున్న కాంగ్రెస్ సెనేట్ లో కూడా 52 మంది సభ్యులు ప్రతిపక్షాలకు ఉండి 57 మంది సభ్యులు రిపబ్లికన్లకు ఉన్నారు. అట్లాగే సేమ్ 5 అటు పోయింది అనుకోండి, ఓ 2 ఇండిపెండెంట్ కూడా వాళ్ళు మద్దతు చేస్తున్నారు. కనుక రేపు ఈ 2 సభల్లో రష్యా మన అమెరికా ఇరాన్ మీద యుద్ధాన్ని ఖండించుకుంటూ రేపు తీర్మానం పాస్ అయితే ఏం కాకపోవచ్చు. ఇప్పుడు సమీప భవిష్యత్తులో ఎదురులేదు ఎవరికి, ట్రంప్ కి. ఇంకొక 2.5 ఏళ్ళు ఆయన అధికారంలో ఉంటాడు. 2029 25లో ఎన్నికయ్యాడు. 25 నుంచి 29 జనవరి దాకా ఆయన ఉంటాడు, సమస్య లేదు. కానీ
మోరల్ గా డిమోరల్ అవుతాడు కదా, అది ఉన్నాయి. కనుక దాంతో ఇప్పుడు ఏం చేసిందంటే ఇంట ఓడిపోతున్నారు కనుక బయట ఏమైనా ఉన్న మిత్ర దేశం ఏమైనా ఉంటే రష్యా చైనా ఎట్లా శత్రువులే కనుక ఇండియాతో బాగుందాం అనుకుంటున్నారు. కానీ కుట్ర ఏంటంటే ఇండియాతో బాగున్నట్టు నటిస్తూనే పక్కలో బల్యం లాగా మనం పాకిస్తాన్ కూడా ఇవాళ ప్రోత్సహిస్తున్నాం, చూస్తున్నాం. పాకిస్తాన్ గురించి వ్యాఖ్యలు చేసి నిన్ననే మరి అవి మనం మరవలేం కదా మనం. అందుకనే పాకిస్తానే వారికి సరైన మన మిత్రుడు మనకి కాదు అసలు లెక్క అయితే. అందుకని అమెరికా నమ్మదగ్గ మిత్రుడు కాదు, రష్యా ఎప్పటికైనా. అందుకని ఒక మాట మీరు చెప్పిన దానిలో మాట కనపడుతున్నాను. రష్యా ఎప్పుడు కూడా అమెరికాతోని దోస్తాన్ని ఎందుకు చేసినావు, అటు ఎందుకు పోతున్నావు అని వాజ్పేయి గారిని అడగలేదు, మోడీ గారిని అడగదు ఎప్పుడు కూడా. సరే నెహ్రూ ఉన్నప్పుడు అమెరికాకు రకంగా దూరం అంత పాటించినాం. ఇందిరాగాంధీ ఉన్నప్పుడు కూడా స్నేహం చేస్తూనే అమెరికాకు దూరంగానే ఉన్నాం, రష్యాతోనే దగ్గర ఉన్నాం. కానీ వాజ్పేయి గారు ఒక లిబరల్ కదా, తాను అమెరికాతో ఎంత దగ్గరగా ఉన్నాడో ఆనాడు బీజేపీ ప్రధానమంత్రి అయినా రష్యాతో కూడా గత స్నేహాన్ని చెడగొట్టుకోలేదు. అంటే మనకు ఆనాటి నెహ్రూ నుంచి ఇవాటి మోడీ వరకు మన విదేశాంగ విధానం స్వతంత్రత అవలంబిస్తుందని నేను మీరు అన్నమాట కాదు కదా. ఇమ్రాన్ ఖాన్ ఇప్పుడు కూడా పుతిన్ ఆ విషయాన్ని హైలైట్ చేయడం వెనక అంటే మన పాత స్నేహం, రష్యా భారత్ రెండు స్నేహం అని చెప్పి పాత స్నేహాన్ని గుర్తు చేస్తూ, అండ్ మోరోవర్ యుక్రెయిన్ విషయంలో భారత్ తన వైఖరిని మార్చుకోకుండా ఉండడం కోసం కూడా ఆయన ఈ రకంగా అంత బహిరంగంగా ఇలాంటి వ్యాఖ్యలు చేశారని అనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో కూడా మనం ఎక్కడా కూడా రష్యా తప్పు చేస్తుందంటే ఉక్రెయిన్ తప్పు చేస్తుంది అక్కడ అంటే మనం న్యూట్రల్ గా ఉన్నాం. గట్టిగా మాట్లాడితే ఆ రెండు దేశాల మధ్య యుద్ధం ఆపగలిగే శక్తి ఏమైనా ఉంటే భారతదేశానికి ఏముందని నేను మీరు అన్నమాట కాదు, ట్రంపే అన్నాడు గతంలో కదా. అసలు నిజంగా చెప్పానంటే మీరు రష్యా నుంచి సముద్ర దిగుమతి చేసుకుంటున్నారు కదా, అది ఉక్రెయిన్ నష్టమవుతుంది కనుక మరి ఉక్రెయిన్ జెలెన్స్కీ మరి మీకు కోపం లేదా అంటే సమస్య లేదు. జెలెన్స్కీ కూడా అవసరమైతే భారత్ జోక్యం కోరిండు కూడా. అట్లాగే పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ ఏమన్నాడు ఇవాళ సరిగ్గా ఏదో ఆయన అన్నది 2 ఏళ్ళు అయింది మనకు ఆపరేషన్ సింధూర్ తర్వాత అన్నది. కానీ ఇప్పుడు అదే మాట పుతిన్ అంటున్నారు కదా, వ్లాదిమిర్ పుతిన్ అంటున్నారు. కనుక సమస్య లేదు మనకు. రష్యా మన చైనాలో కూడా మనకు షాంఘై సదస్సు పోయినప్పుడు చైనాలో భారత ప్రధాని మీద హత్యా ప్రయత్నం జరిగేది అంటున్నారు. బంగ్లాదేశ్ లో పట్టుబడ్డాడు, దొరికారు కూడా చూసాం కదా మనం. అప్పుడు ఆయన సొంత కాలం తీసుకొని రష్యా అధ్యక్షుడు మనం రక్షించారు. ఎప్పుడు కూడా భారత ప్రధాని నెహ్రూ నుంచి, మొట్టమొదటి ప్రధాని నెహ్రూ నుంచి ఇప్పటిదాకా మోడీ వరకు కూడా ఏ ప్రధానమంత్రులు అన్నా ఇండియాకు రష్యాకున్న సంబంధాలు అట్లాగే ఉన్నాయి, చిరస్థాయిగా ఉన్నాయి. ఇండో భారత్ సంబంధం మన రష్యా భారత్ సంబంధాలు ఎన్నటికైనా బాగున్నాయి అంటున్నాను. అదే చెడిపోయింది ఎక్కడ, ప్రతిసారి చెడగొట్టేది ట్రంప్, మాట్లాడేది ట్రంప్, ఇంటా గెలుస్తున్నాడు బయట గెలుస్తున్నాడు. కనుక ఇవాళ మేక్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఇండియా భగ్నం చేయడానికి వీలుగానే ఇవాళ మళ్ళీ 12.5% సుంకం అదనంగా వేస్తానని మళ్ళీ మొదలుకొచ్చాడు. అంటే సుంకాల యుద్ధం వాత పెట్టుకున్నా ఇప్పటికీ బుద్ధి రావడం లేదు. ఈ మాట పరుషంగా ఉన్న ట్రంప్ కు బుద్ధి రావడం లేదు. ఇంటి వాళ్ళు కూడా అంటున్నారు మీ సుంకం వేస్తే ఎవరు కడతారు, తాగేవాడే కడతారు తాళపని అన్నట్టు మేమే కట్టాలి కదా. మీరు ప్రతి సుంకము మా దగ్గరకు వచ్చిన సరుకులు మనమే కొనాలి కదా. భారతీయ పౌరులు మా అయితే 50 లక్షల మంది ఉంది మొత్తం అంతా కలిస్తే. మిగతా వాళ్ళందరూ మేమే 35 కోట్ల మందిలో మేమే కదా. మిగతా వాళ్ళందరం కూడా మహా అయితే 2 కోట్ల మంది బయట దేశాలు అనుకోండి, మిగతా 33 కోట్ల మంది అయితే అమెరికన్లే కదా. కానీ మనకు నష్టం అవుతుంది నుంచి అమెరికా కోడే కూస్తున్నారు, పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు. 2500 చోట్ల దాదాపు 97 లక్షలు, 1,3 లక్షలే, 1 కోటి మంది నిరసన ప్రదర్శన చేశారు. అయినా ట్రంప్ కు ఆ మాత్రం ఏమంత చలనం లేదు. ఇవాళ భారత్ని కీర్తిస్తాడు, 1 గంటలో మళ్ళీ ఎత్తేస్తారు, మొదటికే వస్తుంది. కనుక ట్రంప్ ఇవాళ మన భారత్ని మెచ్చుకున్నాను మనం సమరపడేది లేదు, ట్రంప్ విమర్శిస్తే మనకు దుఃఖపడేది